నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ హెడ్లైన్స్ చూద్దాం. కవిత మధ్యంతర బెయిల్పై ముగిసిన వాదనలు, తీర్పు సోమవారానికి వాయిదా. కేసీఆర్ అనుమతి లేనిదే ట్యాపింగ్ అసాధ్యం, బీఆర్ఎస్ అధినేతపై కిషన్ రెడ్డి ఫైర్. లీగల్ నోటీసులు పంపి బెదిరించాలని చూస్తున్నారు, కేటీఆర్ వ్యాఖ్యల్ని తప్పుపట్టిన ఎన్నం. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ సత్యాగ్రహ దీక్షలు, రైతాంగ సమస్యలే ఎజెండాగా పోరుబాట. కుప్పంలో రగిలిపోతున్న అసమ్మతి సెగ, కాంగ్రెస్ కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ రెవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 8వ తేదీన తీర్పు వెల్లడిస్తామని తెలిపింది. ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించనున్నట్లు జడ్జి కావేరి భవేజా తెలిపారు. ఏప్రిల్ 20న రెగ్యులర్ బెయిల్పై వాదనలు వింటామని తెలిపారు. కవిత తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి తరఫున జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును కోరారు. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత బెయిల్ అడగడం మానవతా కోణంలోకి రాదని ఈడీ కోర్టులో వాదించింది. కవిత కుమారుడిని చూసుకునేందుకు కుటుంబంలో చాలా మంది ఉన్నారు, ఇప్పటికే కొన్ని పరీక్షలు అయిపోయాయని పేర్కొంది. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదించారు. కాకినాడలో అధికార వైసీపీ ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్కు చేదు అనుభవం ఎదురైంది. కాకినాడ రూరల్ నేమాంగ్ గ్రామం ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ తగిలింది. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించకుండా ప్రచారానికి రావద్దంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు ప్రచారం చేయకుండానే వెనుతిరిగాయి. రైట్, మనం చూస్తున్నాం కాకినాడలో అధికార వైసీపీకి ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్కు చేదు అనుభవం ఎదురైంది. కాకినాడ రూరల్ నేమాంగ్ గ్రామం ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ తగిలింది. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించకుండా ప్రచారానికి రావద్దంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు ప్రచారం చేయకుండానే వెనుతిరిగాయి.
టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 2 ఏళ్ల నుంచి వాలంటీర్ల మీద చంద్రబాబు అండ్ బ్యాచ్ విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అవినీతికి ఆస్కారం లేకుండా వాలంటీర్ల వ్యవస్థను జగన్ తీసుకొచ్చారన్న ఆయన ఇంటి దగ్గరే పథకాలు అందిస్తున్నామన్నారు. ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాలంటీర్లను తప్పించారన్నారు. ఇప్పుడు పెన్షన్లకు డబ్బులు లేవని చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మామూలుగా అయితే ఫస్ట్ డే 80% పైన అయ్యేది. ఇప్పుడు ఉన్న సిస్టమ్నే ఎఫిషియెంట్ గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈ రోజు మార్నింగ్ కు 60% పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడుస్తోంది, బట్ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకో, ఓల్డ్ వీళ్లకో, పీపుల్కు, వికలాంగులకు, అలాగే వాళ్ళు వెళ్లి తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు. కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు. కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకుని లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు. వాస్తవానికైతే ఉన్న దాంట్లోనే ఎఫిషియెంట్ గా చేసి 2-3 రోజులు అది పూర్తి అవుతుంది. వీళ్ళు ఈ రోజు మాకు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళతో చేయించవచ్చు కదా, వీళ్లతో చేయించవచ్చు కదా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అడ్డం కొట్టింది నువ్వు. దానికి నువ్వు ఎంత సంజాయిషి ఇచ్చినా ఎవరైతే అంగీకరించరు. జనం ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. రేపు అది ఎన్నికల్లో కూడా అది కనపడుతుంది. ఈ రోజు ఎప్పుడైతే అది ఒకసారి ఆ ఆగ్రహం, ఆ కోపం సునామీ మాదిరి వచ్చి మీద పడుతోంది, ప్రజా ఆగ్రహం అంతా చవి చూడాల్సి వస్తుంది. మామూలుగా చిత్త కొట్టరు, జనం మామూలుగా కొట్టరు, ఎన్నికలు 4 రోజుల్లో ఉన్నాయని భయం పెట్టుకుందో అప్పుడు ఈ సాకులు ఏవో చెప్తున్నారు, మా మీద ఇది చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంటెన్షన్ అయితే క్లియర్. ఒకటి, చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సిస్టమ్స్ వల్ల ప్రజలకు మంచి జరుగుతున్నందువల్ల ఆ బ్లెస్సింగ్స్ ఆయనకు ఖచ్చితంగా పూర్తి ఉన్నాయి. వీటిని మేమేమీ చేయలేమనేది బలంగా పడిపోయింది. ఆ సమయంలో దాన్ని ఎలాగో ఆ జనంలో ఉండే ఇది ఆపలేరు కాబట్టి ఏదైతే కారణమని వాళ్ళు అనుకుంటున్నారో ఇందుకు ఆ సిస్టమ్ను దెబ్బ కొడితే, ఈసీ మీద ప్రెజర్ తీసుకొచ్చేసి ఆ సిస్టమ్ను దెబ్బ కొడితే ఈ 2 నెలల్లో ఆ ఆగ్రహం, కోపం జగన్ గారి మీదకి పోతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ప్రజలు మాత్రం అర్థం చేసుకోలేరా? అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ రోజు ఈ సిచ్యువేషను, ప్రజలు ఎంత కోపంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద అనేది చంద్రబాబు నాయుడు అనుకో ఆ గ్యాంగ్ రియాక్షన్స్ లోనే తెలుస్తుంది. వాళ్ళు ఒక సంధి ప్రేలాపనలు ఏదైతే చేస్తున్నారో దానిలోనే ప్రజల ఆగ్రహం వాళ్ళ మీద ఎంత ఉంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఒకడు పద్దం లేస్తే ఎంతసేపు బాబాయి గొడ్డలి ఇది ఒకటి ఎత్తుకొని తీరేది. ఇంకోరే చెల్లెళ్ళు ఎందుకు లేరని ఇంకోడు వచ్చేసి Z+ సెక్యూరిటీ లేకపోతే నా ప్రాణాలు కానీ ఇంకోటి పెట్టుకుంటాడు కొడుకు. ఇక్కడ ఇంకా అక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ ఆయనేమో దాన్ని ఏమంటారు, హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్లో పిఠాపురం పోయి మళ్ళీ సాయంత్రం చీకటి పడితే హెలికాప్టర్ రాలేదు కాబట్టి ముందే వెనక్కి వచ్చి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. పిఠాపురంలో నేను తిరుగుదామంటే బ్లేడ్లతో కోస్తారు అని అంటాడు, కత్తులతో పొడుస్తారు అంటాడు. అసలు వీళ్ళు ఎవరన్నా అసలు నువ్వు పిఠాపురం పోవడానికైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 ఏళ్లు ఓ పార్టీ పెట్టుకుని, ఓ దుకాణం పెట్టుకుని ఆయన సబ్సిడరీ కింద నడిపి ఇంత కష్టపడాలనా? నువ్వు అసలు పొలిటికల్ పార్టీ అయితే నువ్వు ఎన్ని సీట్లలో పోటీ పెట్టావు? నువ్వు పొలిటికల్ పార్టీగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ అతనికి ఏమీ లేదు, రేపు ఏం చేయగలనో చెప్పండి, నన్ను ఎట్టో అట్లా ఎన్నుకోండి, నమ్మండి అనేంతవరకు అతను పోతున్నాడు. ఈ 5 ఏళ్ల పాటు షణ్ముగం ఆమె అసలు దీని గురించి మాట్లాడని ఆమె ఎక్కడ ఈ రోజు ఉన్నట్టుండి వచ్చి ఎందుకు అంటున్నారు? ఈ రోజే రక్తపు దీంట్లో ఇదైపోయిందని ఎందుకు అనగలుగుతున్నారు? ఎట్లా ఏ రకంగా అంటున్నారు? ఏమీ రీజనింగ్ లేదు, ఏమీ లేదు. కేవలం మేము అంటున్నాం కాబట్టి దాంట్లో 4 రోజులు రిపీటెడ్ చేసి వాళ్ళకు నేను ఇంతకుముందు అన్నా కదా, నోరెత్తితే చంద్రబాబులో ఫస్ట్ డైలాగ్ వచ్చింది బాబాయి గొడ్డలి. ఎవరి బాబాయి? ఆయన బాబాయి. ఆయన ఏమైనా గొడ్డలతో ఇది చేశాడా? అసలు ఏం మాట్లాడుతున్నాడో ముఖ్యమంత్రిగా పనిచేసిన గతంలో పోనీ సెనిలిటీనో ఓల్డేజ్ అనుకుందామంటే అది కూడా కాదు. కసి కనపడుతోంది. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అసమర్థుడు దుర్జనత్వం ఉంటారు. వాడికంగా ఏమీ లేనప్పుడు బూతులు ఉల్లంఘించుకుంటారు, లేకపోతే అభూత కల్పన ఆరోపణలు చేస్తారు, అడ్డగోలుగా మాట్లాడే స్టేజ్లో ఆయనకు వచ్చాడు అనడానికి ఈ సంధి ప్రేలాపనలోనే మనకు తెలుస్తుంది ఏ స్థితిలో ఉన్నారని. రాజకీయ లబ్ధి కోసమే పింఛన్ లబ్ధిదారులను మండు టెండల్లో నిలబెట్టారని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా. సీఎం జగన్ కనుసన్నల్లోనే సీఎస్ పనిచేశారని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్ధరించాలనే కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పేరుతో కుట్రలు చేశారని విమర్శించారు. ఎండలున్నాయి, వృద్ధులు పడిగాపులు కాసి మరణించే అవకాశాలున్నాయని మెజార్టీ
కలెక్టర్లు హెచ్చరించినప్పటికీ సర్ఫ్ సీఈఓ ఇతర ఉన్నతాధికారులు కలిసి పెన్షన్ల నాటకం ఆడారని చెప్పారు. ఇద్దరు వృద్ధుల మరణానికి కారణం జగన్ ప్రభుత్వ నిర్ణయాలని దేవినేని ఉమా తెలిపారు. 3 గంటలకు ప్రారంభమైతే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలు దాటేపాటికి 75% పైగా పెన్షన్లు వెళ్ళిపోయాయి. ఇదే పెన్షన్లు ఇంటికెళ్ళి 1 రోజులో 2 రోజుల్లో ఇచ్చే యంత్రాంగం మన దగ్గర ఉన్నప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో పనిచేశాడు. వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్ధరించాలనే కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరూ కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని జిల్లా కలెక్టర్లు మొత్తుకొని చెప్పారు, ఎండాకాలం ఉంది, ఎండ వేడిమి ఉంది, వృద్ధులున్నారు, ఇబ్బందులు వస్తాయి, మరణాలు సంభవిస్తాయి, ఇంటింటికి వెళ్ళి ఇస్తామని మెజార్టీ కలెక్టర్లు చెప్పినప్పటికీ కూడా సర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి సీఎం సెక్రటరీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఆషామాషి కేసు కాదని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి లేనిదే ట్యాపింగ్ అసాధ్యమని అన్నారు. ట్యాపింగ్ చేయాలంటే కేంద్ర హోంశాఖ అనుమతి తప్పనిసరని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయని, నిందితుల నిర్ధారణ జరిగాక పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూచించారు. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలన్నారు. ట్యాపింగ్పై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని అన్నారు. ఎన్నికల సంఘం కూడా దీనిపై చర్యలు చేపట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి విచారణలో అనేక భయంకరమైనటువంటి అంశాలు ఈరోజు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. ఇది అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ కుటుంబము ఏ రకంగా బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా, వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా వివరించిందో వార్తలు చూస్తే నిజంగా తెలంగాణ సమాజం కానీ యావత్ దేశం కానీ ఆశ్చర్యపోతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీనియర్ పోలీస్ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వాళ్ళు చేసినటువంటి అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటి ఈరోజు దర్యాప్తులో బయటపడతా ఉన్నాయి. చాలా మంది అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈ కేసు ఆషామాషి కేసు కాదు, ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యవహారము. ఆనాటి ముఖ్యమంత్రి మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఒరిజినల్గా ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో నికార్స్ అయినటువంటి నాయకులందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి విడ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా బీజేపీలో మొత్తం నింపేసింది. ఇవాళ ఎవడయ్యా పోటీ చేస్తున్నాడు? 1980వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఉద్భవిస్తే ఇది 2024. అంటే ఈ 44 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నాడు లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుడిగా ప్రారంభమై ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నటువంటి ఎవడన్నా పోటీ చేస్తున్న వాళ్ళు ఒక్కడన్నా ఉన్నాడా? ఇవాళ 6 పార్లమెంట్లు 10 అసెంబ్లీలు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ. ఈ బలం ఉందా లేదా, ఎందుకు ఇన్ని సీట్లు ఇచ్చాడు చంద్రబాబు అనేది తర్వాత మాట్లాడుకుందాం. మీకు నాకు తెలుసు ఆ కిటికీ ఏంటనేది. భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు అంటే 24% బలం ఉన్నటువంటి కాపుల సంఖ్య ఉన్నటువంటి కాపులందరికీ నేనే తురుపు ముక్కనని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎన్ని టికెట్లు? 2 పార్లమెంట్లు. భారతీయ జనతా పార్టీకి 6 పార్లమెంట్లు. సరే ఎందుకు ఇచ్చాడు మీకు తెలుసు, నాకు తెలుసు, విలేకరులకు తెలుసు. భారతీయ జనతా పార్టీకి బలం ఉందా లేదా, ఓట్లు ఉన్నాయా లేవా అనేది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ వదిన గారు వచ్చి చంద్రబాబు నాయుడు వదిన గారు, మాకు కాదు, చంద్రబాబు నాయుడు గారు వదిన గారు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ నికార్సుగా
భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఇవాళ ఎలక్షన్ టికెట్లు ఎవరికి ఇచ్చిందో ఒకసారి మీరు చూశారు. మొత్తం నింపేసింది ఆవిడ. ఎటా అయిపోయిందంటే వెనకటికి మనకి పాఠాలను చదువుకునేవాళ్ళం. చీమలు పెట్టిన పుట్టలు పాములు పాలైనట్లుగా ఈ స్వయం సేవకులందరూ పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ టీడీపీ నుంచి వచ్చినటువంటి ఈ దొంగల పాలైపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇవాళ దేశంలో దొంగలు పడ్డారో లేదో కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ దొంగలు పడ్డారనేది మీరు గమనించుకోవాల్సిన, ఢిల్లీ వాళ్ళందరినీ కూడా గమనించుకోమని చెప్తున్నాను. ఇవాళ రామోజీరావు ఏదైతే రామోజీరావు చట్ట వ్యతిరేకంగా ఆర్థిక అక్రమాలు చేసి తప్పుడు పనులు చేశాడో, ఆయన చేసినటువంటి తప్పుల్ని పాపాలని లేదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి జనం సొమ్ము లూటీ చేసినటువంటి పాపాలకు కానీ అధికారులు ఎవరెవరైతే చర్యలు చేపట్టారో ఈ లిస్టులో వాళ్ళందరూ ఉన్నారు. ఈ 22 మందిలో రామోజీరావు మీద, చంద్రబాబు నాయుడు మీద చట్టపరమైన చర్యలకు ఎవరైతే ఉపక్రమించారో వాళ్ళు చేసిన పాపాల మీద వాళ్ళందరూ పేర్లు రాసి తప్పుడు ఆరోపణలు చేసి నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, హేయంగా, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వాళ్ళందరూ కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగింది. ఇవాళ ఏంటయ్యా అంటే వదిన గారి కార్యక్రమం మరిది కళ్ళల్లో ఆనందం చూడాలి. మరిది కళ్ళల్లో ఆనందం కోసమే బరితెగించి పోలీసు ఉన్నతాధికారులు 22 మంది మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఫిర్యాదు. ఇది బరితెగింపు కాక ఏమంటారు? వదిన గారి బరితెగింపు కాక ఏమంటారు దీన్ని? ఈ పురంధరేశ్వరి గారు ఎలా ఉందంటే ఆవిడ తంతు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కాదు. తిరుపతిలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు పెరిగిపోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకల్లా నగర రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. శీతల పానీయాలతో సేద తీరుతున్నారు నగర ప్రజలు. నిత్యం తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తులు ఎండల నుంచి ఏ విధంగా ఉపశమనం పొందుతున్నారో మా తిరుపతి నుంచి ప్రతినిధి జజీరామ్ అందిస్తారు. భానుడు బగబగమంటున్నాడు. ఉదయం 6:30 గంటలకే ఉదయం అవంగానే అప్పటి నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండల్లో కూడా నగర ప్రజలు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం తిరుపతిలో 12:30 గంటల సమయం అవుతుంది. తిరుపతి మోక్షగండం విశ్వేశ్వరయ్య ఉన్నటువంటి విగ్రహం అంటే ఎస్వి యూనివర్సిటీ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకవైపు యూనివర్సిటీలు ఎస్వి యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, మరోవైపు వెటనరీ యూనివర్సిటీ, అదేవిధంగా వేదిక్ యూనివర్సిటీ, మరోవైపు మనం చూసుకున్నట్టయితే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, అదేవిధంగా శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాల, డిగ్రీ కళాశాల, అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాల, ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలో కూడా ఉండేటువంటివి. నిత్యం కూడా నిద్రలేస్తే ఇక్కడ విద్యార్థులతో, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులతో కూడా విపరీతమైనటువంటి రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతం ప్రస్తుతం 12:30 గంటల సమయం అవుతుంది. ఏ మాత్రం కూడా ఎండలో జనాలు ఏమీ లేకుండా రోడ్లన్నీ కూడా పూర్తిగా కూడా వెలవెలపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఈ రోడ్లో నిలబడి మనం చూడవచ్చు. మోక్షగండం విశ్వేశ్వరయ్య విగ్రహం ఏదైతే ఉందో ఈ విగ్రహం ఎదుట మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి అంటే పాదచారులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా కూడా మొహానికి మాస్కులు కట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా చలువ పందిళ్ళు వద్ద ఎక్కువగా కూడా నిలబడి వాళ్ళ యొక్క సేదను తీర్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి పుచ్చకాయలు అంటే వీటిని వాటర్ మెలన్ అని కూడా పిలుస్తాము ఇంగ్లీష్లో. అయితే ఈ పుచ్చకాయలు, అదేవిధంగా మరోవైపు దోసకాయలు కావచ్చు, ఇంకోవైపు మనం చూసుకున్నట్టు జ్యూసులు అంటే నన్నారి, షర్బత్తు, లస్సీ లాంటి జ్యూసులతో కూడా వాళ్ళు ఎండ నుంచి అంటే ప్రజలు పూర్తిగా కూడా సేద తీరేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద తిరుపతిలో దాదాపు 39 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా ప్రస్తుతం నమోదైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది.
జనాలు ఎప్పుడూ కూడా విపరీతమైనటువంటి రద్దీగా, అంటే ఒకవైపు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి శ్రీవారి భక్తులు కావచ్చు, మరోవైపు మనం చూసుకున్నట్టయితే స్థానికులు, అంటే పెద్ద ఎత్తున తిరుపతికి దాదాపు ప్రయాణికులు మనం చూసుకున్నట్టయితే దాదాపు లక్షల్లో, అంటే 3 నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు ఒకవైపు రైల్వే స్టేషన్, మరోవైపు బస్ స్టాండ్, అదేవిధంగా మరోవైపు మనం చూసుకున్నట్టయితే తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి కూడా మనం చూసుకుంటే దాదాపు 3 నుంచి 5 లక్షల మంది జనాభా నిత్యం తిరుపతికి వస్తూ పోతూ ఉంటారు. ఇంతటి జనాభా రద్దీ ఉండేటువంటి ఈ యొక్క ప్రాంతం పూర్తిగా కూడా ఈ యొక్క జనాలు లేకుండా కూడా వెలవెలపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క మోక్షగండం విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద మనం ఉండి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఎటువైపు చూసినా కూడా పూర్తి స్థాయిలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే భారత వాతావరణ శాఖ పూర్తిగా కూడా హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఎవ్వరూ కూడా రానున్నటువంటి 3 నెలల్లో మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఎండలు విపరీతంగా కూడా ఉంటాయి. ఈ ఎండలన్నింటినీ కూడా అధిగమించడానికి అంటే ఇక్కడున్నటువంటి అంటే ఈ ప్రజలు పూర్తిగా కూడా ఆ యొక్క ఎండ వేడిని తట్టుకునే విధంగా ప్రతి ఒక్కటి సస్యరక్షణ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. వడగాల్పులు విపరీతంగా ఉంటాయి. అంటే ఉదయం నుంచి కూడా ఈ యొక్క భానుడు తన ప్రభావాన్ని చూపడంతో ఈ యొక్క ప్రభావాన్ని చూడటంతో కూడా ప్రతి ఒక్కరూ ఈ ఎండ నుంచి ఉపశమనం పొందటానికి పూర్తి స్థాయిలో చల్లని పానీయాలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా వాటర్ మిలన్, దోసకాయ కావచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, లస్సీ, లెమన్ జ్యూసెస్ ఇలాంటివంటే ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క ఎండ వేడిమిని అధిగమించడానికి, అంటే బాడీలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతతో పాటు డీహైడ్రేషన్ కాకుండా పూర్తి స్థాయిలో ఎండ నుంచి ఉపశమనం పొందేటువంటివి పూర్తిగా కూడా వాడాలి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఉన్నటువంటి ఎండలకు, అంటే ఈ యొక్క ఓజోన్ పొర ఏదైతే ఉందో పూర్తిగా కూడా నాశనమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. డైరెక్ట్గా సన్ రైజ్ మన వరకు, అంటే డైరెక్ట్ స్కిన్కి ఈ యొక్క సన్ రైజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తిగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు, ఎండల నుంచి పూర్తిగా ప్రజలు రక్షణ పొందండి, క్యాప్స్ వాడండి అని చెప్తున్నారు. మొహానికి ఈ యొక్క వీలైనంత వరకు మాస్కులు వాడమని చెప్తున్నారు. ఎండ వేడిమి నుంచి బయటపడటానికి ప్రజలు పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఎండకు సంబంధించినటువంటి సస్యరక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా తీసుకోవాలనేటువంటిది చెబుతున్నారు. కెమెరామెన్ లోకేష్తో జేజిరామ్, స్వతంత్ర టీవీ, తిరుపతి. ఇటు తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతల పెరుగుదల అందరినీ కలవరపెడుతోంది. ఫిబ్రవరిలో 36 డిగ్రీలు ఉన్న టెంపరేచర్ ఇప్పుడు 43 డిగ్రీలకు చేరుకుంది. రాబోయే రోజుల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నల్గొండ, సిద్దిపేట, కరీంనగర్, వనపర్తి జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బయటకు రావాలంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఏప్రిల్, మే నెలలో ఎంతవరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని ప్రజలు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2 నెలల పాటు ఏ విధమైన ఉష్ణోగ్రతలు ఉంటాయో వాతావరణ అధికారి శ్రావణి మేడం అడిగి తెలుసుకుందాం. మేడం, ఏప్రిల్, మే ఉష్ణోగ్రతలు ఎక్కడి వరకు చేరుకునే అవకాశం ఉంటుంది? మనకి గత వారం రోజుల కంటే మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ మొదటి వారం అంతగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా నమోదవడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో దాదాపుగా 41 నుంచి 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. మనకి ఈ ఏప్రిల్ మొదటి వారం నుంచి కాకుండా 2వ వారంలోని, అంటే 7వ తేదీ నుంచి కొద్దిగా వర్షపాత సూచన ఉందన్న కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గి 3, 4 వారంలో మళ్ళీ సాధారణం కంటే అధికంగా నమోదే అవకాశం ఉంది. అలాగే మే నెలలో కూడా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా ఉత్తర తెలంగాణ జిల్లాలో 44 డిగ్రీల మేర కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండలు ఎక్కువగా ప్రారంభమయ్యాయి మేడం. అంటే మార్చి 21 అట్లా ప్రారంభం కావాల్సింది. అంటే ఎందుకు మేడం ఈ ప్రభావం మనకి ప్రస్తుతానికి ఎండలు? మనం దాదాపుగా మనకి దీనికి లాంగ్ రేంజ్లో, అంటే మనం చూసుకున్నట్లయితే లార్జ్ స్కేల్ ఎఫెక్ట్లోని మనకి ఎల్లినో కొంత ప్రభావం అని చెప్పవచ్చు. ఈ ఎల్లినో ఏంటి, దూరం నుంచి ఎల్లినో ప్రభావం అనేది మన లోకల్ సిస్టమ్స్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సాధారణంగా ఉండాల్సిన సిస్టమ్స్ అన్నీ కొద్దిగా డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకి ఫిబ్రవరిలో రావాల్సిన వెస్టర్న్ డిస్టర్బెన్సెస్, సరైన డిస్టర్బెన్సెస్ రాకపోవడం వల్ల దాని యొక్క ప్రభావం మనకి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడం జరిగింది. మార్చి మొదటి వారంలో కూడా సాధారణం కంటే అధికంగా నమోదవడం జరిగింది. 2వ వారంలో కొద్దిగా ఉత్తర దక్షిణ ద్రోణుల ప్రభావం వల్ల, అలాగే మనకి వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల వర్షపాతం నమోదైనప్పటికీ నెలాఖరులో సాధారణంగా మనకి ఉష్ణోగ్రతలు నమోదవుతూ సాధారణం కంటే అధికంగా నమోదవుతూ వస్తున్నాయి అన్నమాట.
తెలంగాణలో ఇప్పుడు 44 నుంచి 45 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి టెంపరేచర్ మనకి నమోదయ్యాయి మేము తెలంగాణలో? దాదాపుగా మనకి 15-16లోని మనకి వడగాల్పులు అధికంగా వీచాయి. అంటే సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీలు 5 డిగ్రీలు కూడా అధికంగా నమోదవడం అయితే జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో మెదక్ పరిసర ప్రాంతాల్లో, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకి వడగాల్పులు అతి తీవ్ర వడగాల్పులు కూడా వేయడం జరిగిందనమాట. అంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ జిల్లాలు మెయిన్ డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఉంటుంది మేడం ఈ 2 నెలల పాటు? మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో. దీంతో పాటుగా మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే రేపు ఎల్లుండుల్లో కూడా మనకి ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉందన్నమాట. ఏ డిపార్ట్మెంట్లకు మీరు అలర్ట్ని జారీ చేస్తారు మేడం తెలంగాణ ప్రభుత్వం? ఈ అలర్ట్స్ అన్నీ మనకి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి, జిహెచ్ఎంసీకి ప్రతి ఒక్కరికి మనం అందించడం జరుగుతుంది. అలాగే ప్రజలకి ప్రింట్ మీడియా మరియు ఈ విజువల్ మీడియా ద్వారా కూడా అందించడం అయితే జరుగుతుంది. సోషల్ మీడియా ద్వారా కూడా మన హీట్ వేవ్ అలర్ట్స్ కానీ, థండర్స్టార్మ్ అలర్ట్స్ని కూడా అందించడం జరుగుతుంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కూడా ఎండాకాలంలో పడిన సందర్భాలు ఉన్నాయి గత ఏడాది. ఈసారి మాత్రం వర్షాలు పెద్దగా పడడం లేదు. అంటే ఏం ప్రభావం ఉండొచ్చు మనం? ప్రస్తుతానికైతే ద్రోణి ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంది. ఉపరితల ద్రోణి అనేది ఏర్పడింది మనకి. ఇది వెస్ట్ మధ్యప్రదేశ్ నుంచి, దాదాపుగా ఈస్ట్ వెస్ట్ మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉంది. ఆ ద్రోణి మనకి తెలంగాణ రాష్ట్రం మీదుగా ప్రవేశించినట్లయితే మనకి ఖచ్చితంగా వారికి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది. ఇదే విధమైన పరిస్థితి మనకి 7-8 తేదీల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. రైట్. తెలంగాణలో ఈసారి ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఎండలు ఎక్కువ ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖలకు కూడా తాము అలర్ట్లను జారీ చేస్తాము. అదేవిధంగా ఋతుపవనాలు అంటే వర్షాకాలం సంబంధించిన ఋతుపవనాలు కూడా సాధారణంగానే ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలుపుతున్నారు. కెమెరామెన్ గిడ్డయ్యతో విశాల్, స్వతంత్ర న్యూస్.